నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మన ఆది దంపతులు అదేనండి శివపార్వతుల కళ్యాణం అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణం. అది మీరు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. శివపార్వతుల కళ్యాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికి ఇష్టమైందే, కాబట్టి మీరు చూడండి. కన్యాదాన అనంతరము స్వామివారికి లగ్నం జరుగుతూ ఉన్నది. ఇక్కడ లగ్నము అంటే ఏమిటి? లగ్నం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ లగ్నంలో స్వామివారు అమ్మవారికి స్వామివారు జిరగలాగల్లానే పెట్టేటువంటి శుభ సమయమే లగ్నం. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మాఘమాసంలో చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారికి అమ్మవారికి స్వామివారు చేసేటువంటి శుభలక్షణాన్ని లగ్నము అంటారు. ఈ లగ్నంలో స్వామివారికి అమ్మవారికి మధ్యన ఒక తెర ఉంచారు. ఏమిటి ఈ తెర అంటే నిరీక్షణ. ఒకరికొకరు కనపచ్చి కనపడకుండా ఉండేటువంటి తెర నిరీక్షణ. నిరీక్షణ ఎవరికైనా చాలా అవసరం. ఎందువల్ల అంటే అందుకనే వాళ్ళు చెప్తూ ఉంటారు, నిరీక్షణ ఉన్నట్లయితే దానిలో ఉత్సుకత పెరుగుతుంది. ఒక పిరిగిని బిగించి ఈ యొక్క పిరిగిలో ఏమీ లేకపోయినా సరే ఏముందో చెప్పమంటే అందరికీ కుతూహలం. దీంట్లో ఏముందో కనుక్కోండి అనుకోండి, అందరికీ ఒక రకమైన కుతూహలం ఏర్పడుతుంది. ఏమని ఏదో ఉంది అని ఒక్కొక్కరు ఒక రకంగా భావన చేస్తారు. పెళ్లి కుమార్తెను చూడాలి అనేటువంటి కోరికను పెంచడానికి, అలాగే అయ్యవారిని చూడాలి అనేటువంటి వీక్షణను పెంచడానికి నిరీక్షణ మధ్యలో పెట్టేటువంటి తెరసెల్లా పెట్టి స్వామివారికి శుభాలు కలిగేటువంటి లగ్నాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషమైనటువంటిది లగ్నదేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, ఆద్యం సమర్పయామి, అర్ఘ్యం మహాదేవాయ ధీమహి ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి, రక్షాం ధారయామి. హర నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మాంగళ్య స్పర్శనం, మాంగళ్యాన్ని అందరికీ కేవలం చెప్పి ఇవ్వండి. బాగుపట్టుకో. మాంగళ్య దహన కార్యక్రమం చాలా విశేషం. అందరూ కూడా పలకండి. సర్వమంగళ 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 మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధకే సాధకే శరణ్యే శరణ్యే త్రయంబకే త్రయంబకే దేవి దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే. మాంగళ్య దానం చేసేప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మాంగళ్యము అంటే ఏమిటి? మాంగళ్యము అనేటువంటిది త్రిమూర్త్యాత్మకమైన స్వరూపం. ముగ్గురు దేవతలు ఉంటారు. ఏమిటి ఆ ముగ్గురు దేవతలు? అసలు దేవతలు అంటే ఎవరయ్యా? తెరగా నానాక వాక్యాలు చెప్తున్నారు మన దాంట్లో యూట్యూబ్లలో దేవుళ్ళ గురించి. భగవంతుడు తత్వస్వరూపం, శరీర తత్వం కాదు. శివుడికి శరీరం ఉండదు, విష్ణువుకి శరీరం ఉండదు, సరస్వతికి శరీరం ఉండదు. అందరూ ఆ కథల్లో రామాయణ మహాభారత ఇతిహాస గ్రంథాల్లో చెప్పిన దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో చూస్తే తత్వస్వరూపం తెలిసి రావాలా. తత్వం అంటే ఏమిటి? గాలి కనిపిస్తుందా ఎవరికైనా? గాలి కనిపించదు కానీ తెలుస్తుంది నీకు. గాలి ఎవరికైనా కనిపిస్తూ ఉందా? నేను గాలిని చూశానన్న వాళ్ళు చెప్పండి ఎవరైనా ఉంటే. కానీ గాలి ఉందని అందరు చెప్తారు. అదే భగవంతుడు. ఆకాశం ఉందా? లేదు, కానీ కనిపిస్తూ ఉంది. అది భగవంతుడు. ఆకాశం అనేది లేదు. చాలా మంది అది ఆకాశం, ఇది భూమి ఉంది కానీ ఆకాశం లేదు. సైన్స్ లో చూస్తే అర్థమవుతుంది.
ఆకాశం అంటే శూన్యం, ఇదంతా శూన్యం, ఇదంతా ఆకాశం అని అర్థం. ఆ కనబచ్చేది ఏం కనిపిస్తుంది? ఆకాశం అంటారు. ఏమిటది ఆకాశం అంటే? కనిపిస్తుంది కానీ ఏం లేదు అక్కడ, శూన్యం. కనిపించేది శూన్యం, కనిపించినటువంటిది దైవం. అది తెలుసుకుంటే చాలు. కనిపించేదంతా శూన్యమే, మనకు కనిపించే ప్రతిదీ శూన్యమే. ఒక 1000 ఏళ్ల క్రితం ఈ దేవాలయం లేదు, వచ్చే 1000 ఏళ్ళ తర్వాత ఈ దేవాలయం కూడా ఇంకో దేవాలయం కడతారు. ఒక 100 ఏళ్ల క్రితం మా అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు మా అబ్బాయి లేడు. కనిపించేటివన్నీ శూన్యం. కనిపించని ఉంది చూశారా, అది మాత్రమే భగవద్ దైవత్వ స్వరూపం. తత్వం తెలుసుకుంటే ఆనందం, తెలుసుకోకపోతే విమర్శ, దుఃఖము, చేదు అన్ని వస్తాయి. కాబట్టి రామలింగేశ్వరుడు తత్వస్వరూపం. తత్వమసి, నువ్వెవరో తెలుసుకోమంటున్నాడు. అసలు ఎక్కడున్నాడు రామలింగేశ్వరుడు అంటే నీలో ఉన్నాడని తెలుసుకో, మోక్షం వస్తుంది. అక్కడున్నాడని తెలుసుకుంటే మోక్షం రాదు. రామలింగేశ్వరుడు నా దగ్గర, నా లోపల ఉన్నాడని తెలుసుకుంటే మోక్షం. తెలుసుకోకపోతే ఎన్ని శివరాత్రులు చేసినా నిద్ర వేస్ట్. కాబట్టి అటువంటి రామలింగేశ్వర కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నాడు శివశంకరుడు. స్వామికి శివశంకరుడు చేసేటప్పుడు స్వామివారి యొక్క మామ, ఎవరైనా మామ? హిమవంతుడు. చెప్తా భద్రతీపు. హిమవంతుడు చెప్తున్నాడు, అల్లుడిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా అల్లుడా, పరమేశ్వరుడా, లోకానికంతా కూడా నువ్వెవరు? ఆధార పురుషుడవు, అంటే ముందు నడుచువాడవు, నిన్నే అనుసరిస్తారు ప్రపంచమంతా. కాబట్టి నువ్వు నాకు అన్ని ప్రతి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి కనుక అడుగుతున్నాను. ధర్మేచ, ధర్మబద్ధంగా ఉండాలి. అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అని పలికిస్తూ ఉన్నాడు. ఎవరిని? అల్లుండి, మామగారు. మా అమ్మాయి చేయబట్టుకున్నావు. ధర్మ అర్థ కామ్య మోక్షము అనేటువంటిది పరమేశ్వరునికి లేదు. ఎందువల్ల? మోక్షమే అతనై ఉన్నాడు కాబట్టి, తనే మోక్షం. అతనుగా అవుతున్నాడు కాబట్టి మోక్షం లేదు. అతనే మోక్షం అందరికి కూడా. కానీ ఈ 3 ఉన్నాయి, ధర్మ అర్థ కామ్యాలు. ఈ యొక్క ధర్మ అర్థ కామ్య మోక్షాలలో మా అమ్మాయి చేయబట్టుకున్నావు కదా, వదిలిపెట్టకూడదు అని అడిగాడు. రుద్రుడు కూడా చెప్పాడు, భగవంతుడు కూడా ధర్మార్థ కామ్య మోక్షాల్లో వదిలిపెట్టారని. ప్రతి పెళ్లి కుమారుడికి మేము బలిగిస్తూ ఉంటాం. ఇవి పెళ్లిలలో ఎవరు బలుకుతున్నారు అంటే అర్చక స్వామి బలుకుతుంటారు. పూజ చేశాక వాడు వలకడు, భజంతులు కొడుతుంటారు, వంట టైం అవుతుంటుంది, భోజన టైం అవుతుంటుంది, పట్టించుకునేవాడు ఉండడు. ధర్మేచ, పెళ్లి కుమారుడికి చెప్తుంటారు ధర్మేచ అంటే అర్థం ఏమిటి? ధర్మబద్ధంగా ఉండాలి మా అమ్మాయితో. అర్థేచ, అర్థము అంటే డబ్బు సంపాదించాలి, మా అమ్మాయిని సాకాలి. అయితే ఆ డబ్బు ఎట్లా ఉండాలి? ధర్మంతో కూడుకొని ఉండాలి. న్యాయంగా సంపాదించి సాగు మా అమ్మాయిని. అంతేగాని మా ఊర్లో మొన్న లగ్నపత్రిక రాసినాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిర్ణయం చేసేప్పుడు ఆ పెళ్లి కూతురు వాళ్ళను పెళ్లి కొడుకు వాళ్ళు అడుగుతున్నారు, మీ అబ్బాయికి ఎంత వస్తుంది జీతం అని అడిగినారు. మామగారు అడిగినారు. అంటే 1,50,000 వస్తుంది అని నెలకన్నాడు. సంవత్సరానికి ఎంతైంది? దాదాపు 30 లక్షల పైన వచ్చింది. ఇంతేనా, ఏమైనా కింద వస్తుంది అని అడుగుతాడు. వల్ల కింద ఏమైనా వస్తుందా అని. ధర్మబద్ధంగా వచ్చేది సాగు అని చెప్తున్నాను వేదంలో. ధర్మేచ, ధర్మార్థేచ, ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా సంపాదించి సాకాలి. కామేచ, కోరికలు తీర్చాలి మా అమ్మాయి కోరికలు. ధర్మబద్ధంగా ఉంటే తీర్చమంటున్నాడు. అధర్మబద్ధంగా ఉంటే అవసరం లే. పక్కింటి వడ్డాయం తెచ్చుకుందని నాకు వడ్డాయం తెమ్మంటే నీళ్ళు లేని బాగా దూకాలి 3,000. అంతే కదా, లెక్క లేదు నువ్వు దగ్గర. ఆయన తెచ్చుకుంది వాడు నాకు తెచ్చియాల్సిందే, వడ్డానం అంటే ఆయన తెచ్చి ఇచ్చాడు, దూకుతాడు బాగా లెక్కల. ధర్మేచ, ధర్మార్థేచ, ధర్మ కామేచ, కామం కోరిక కూడా ధర్మంగా ఉండేటట్టుగా ఉండే మా అమ్మాయి కోరిక తీర్చాలా. మోక్షేచ, మోక్షం అంటే భగవతత్వ స్వరూపానికి వెళ్ళేప్పుడు మా అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి, వదిలిపెట్టుకోకూడదు, చేయి వదలకూడదు అని చెప్తే సరే అలాగే ఉంటా అని చెప్తాడు అల్లుడు. అనంతరము స్వామివారు ఒక మంత్రం చెప్పాడు. మంత్రం కూడా ప్రమాణమే. ఏమిటి? మాంగళ్యం తంతునానేనా. మనం చెప్తాం ఇవన్నీ కూడా. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి శివ. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున
నేను బ్రతికున్నంత వరకు మీ అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తాను, కాపాడుతానని చెప్తాడు. మాంగళ్యం తంతునానైన మమ జీవన హేతున కంటే బద్నామి శుభకే, కంటమందు బంధిస్తాను శుభాలు కలగడానికి. త్వంజీవ శరదాంశుతం, 100 ఏళ్ళు నీ బలం ఉంటుందని చెప్తాడు. కానీ స్వామి అలా చెప్పలే. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున, మాంగళ్యం కడుతున్నాను లోకరక్షణ హేతున, లోకాన్ని కాపాడడానికి. పూర్వవేళ గ్రామంలో అమృతలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే వాళ్ళందరినీ కాపాడడానికి, వాళ్ళ బంధువులను కాపాడడానికి, బంధువుల బంధువులను కాపాడడానికి, బంధువుల బంధువులను కాపాడడానికి, అంటే ప్రపంచం అంతా కాపాడడానికి నేను ఏం చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. మాంగళ్యం తంత్రాన్ని జగజ్జీవ హేతున కంటే వద్దామిగే త్వంజీవ శరదాంశతం. ఈ మాంగళ్య బలం 100 ఏళ్ళు ఉంటుందా? కాదు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఉంటుందని చెప్తూ మాంగళ్య విధానం చేస్తున్నారు. గట్టి మేళం కొట్టండి, స్వామి పిలిచి అమ్మవారి మెల్ల వేయండి. మాంగళ్యం తంతునానేనా జగజ్జీవన హేతునా కంటే వద్దామి శుభకే త్వంజీవ శరదాంశతం. మాంగళ్య ధారణ ముహూర్తం సుముహూర్తమస్తు సుప్రవిష్టితమస్తు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ధ్రువం దేవాయ ధ్రువం దేవే బృహస్పతి ధ్రువం దైవ స్వామిస్య రాష్ట్రం ధారయతాం. ధ్రువమి ధ్రువో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. కళ్యాణ మహోత్సవ సమయే విశాలాక్షి సమేత విశ్వేశ్వరః శ్రీనంద రామలింగేశ్వర స్వామినః శుభ కళ్యాణ మహోత్సవార్తే కర్మణి మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ప్రేమపరాయ భద్రాంతరాయ నారాయణాయ తే నమో నమః. హర పార్వతీ పతయే హర హర మహాదేవ హర. అందరూ కూర్చోండి. అందరూ జపం చేస్తూ ఈ యొక్క పూల చెండు ఉంటుంది. ఇది అందరి కోసమే. భక్తుల హృదయం భగవంతుని సమర్పించేటువంటి పుష్పమాలికనే ఒక చెండుగా కట్టి అమ్మవారికి స్వామివారికి అమ్మవారు వేసుకుంటూ ఉండేటువంటి ఒక విశేషమైనటువంటి క్రీడ, విశేషమైనటువంటి ఆట పూల చెండు. అయితే ఇక్కడ అమ్మవారు అయ్యవారికి వేస్తుంది, అయ్యవారు అమ్మవారికి వేస్తుందిగా భావించారు. ఎవరు అయ్యవారు? ఈ యొక్క రామలింగేశ్వరుడే సాక్షాత్తు పరమేశ్వరుడే రామలింగేశ్వరుడు. మరి అమ్మవారు ఎవరయ్యా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అమ్మవారినే. పురుషుడు స్త్రీలు సంబంధం లేదు, జీవుడికి లింగభేదం లేదు. బాగా గుర్తు పెట్టుకోండి. 2 ఎస్ఐలు ఉంటారు, ఒక 6 ఎస్ఐ ఒక మగ ఎస్ఐ. చూశారు కదండి మన శివపార్వతుల కళ్యాణం. చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మీకు కూడా అలానే అనిపించిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.